యానాం అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఆరోసారి గెలవడం ఖాయమని ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు పేర్కొన్నారు. పోలింగ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో తన కార్యకర్తల ద్వారా మద్యం డబ్బు పంపిణీ జరిగినట్లు ఒప్పుకుంటున్నానని, గత 5 ఎన్నికలలోనూ ఒక్క రూపాయి గాని మద్యం గాని పంపిణీ చేయలేదని చెప్పేవాడినని అన్నారు. కానీ ఈ ఎన్నికలలో అలా చెప్పలేనని, నా కార్యకర్తల ద్వారా పంపిణీ జరిగిందని ఒప్పుకుంటున్నట్లు తెలిపారు. 30 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ పోటీ చేస్తున్నాను. ఎప్పుడు కూడా నాకు నా సొంతంగా కానీ నా ఫాలోవర్స్ నుంచి కానీ మందు డబ్బు అన్నది ఎప్పుడు కూడా లేదు. ఈ ఎలక్షన్లో నాది లేకపోయినా కానీ నా ఫాలోవర్స్ అది కూడా ఉందని చెప్పేసి మీ దగ్గర నేను ఒప్పుకుంటాను. అవతల 4 రెట్లు అయితే ఇక్కడ ఒక 25% లేదు అన్నది ఎప్పుడు కూడా నేను ₹1 ఖర్చు పెట్టలేదు అని చెప్పేసి ఓపెన్గా చెప్పేవాడిని. కానీ ఆ మాట ఇప్పుడు చెప్పడానికి నా ఫాలోవర్స్ ఖర్చు పెట్టిన విధానం కూడా చూస్తే నేను ఆ విషయంలో సైలెంట్ అని చెప్పేసి మీ ద్వారా తెలియదు. తప్పు అయితే తప్పు అని చెప్తాను. నేను చెయ్యిన దాన్ని చేసినట్టు కానీ చేసిన దాన్ని చేయలేదు అన్న దానికి నేను ఎప్పుడు కూడా అబద్ధం అన్నది నా దగ్గర నుంచి రాదు. నేను ఒక వీడియో చేసి ఆ వీడియో ద్వారాగా పంపించాను నేను అక్కడికి వెళ్తే 2.5 రోజులు పోతుంది. మీరు అక్కడికంటే ఇక్కడ మీరు దేనికి ఇవ్వండి. అలాగే మనీ ఫ్లో అంటే మందు కానీ అన్నీ కూడా చాలా రోజుకి పెరిగిపోతూ ఉంది. అటువంటప్పుడు ఉన్న టైంలో 2.5 డే, ఎందుకంటే నేను డోర్ ప్రచారం చేయలేదు ఎక్కడ కూడా. నేను ఇందులో ముందులాగే 25 సంవత్సరాలు 5 సంవత్సరాల ఎలక్షన్లో ₹1 లేకుండా గెలిచానని నేను మాట్లాడుతుంటాను. ఈ ఎలక్షన్లో మాత్రం